ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డ్ క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘంలో తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ నిశ్చితార్థము అనే అంశం మీద మాట్లాడబోతున్నాను. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నాను. ఇవాళ నిశ్చితార్థం అనే అంశం మీద మాట్లాడబోతుండగా సందర్భానుసారమైన వాక్యాల్లో నిశ్చితార్థం అనే అంశం మీద మాట్లాడబోతుండగా నీవే నాతో ఉండి మాట్లాడి అనేక మంది సువార్థకులకు అలాగే నీ కుటుంబంలో నిశ్చితార్థం జరుగుతూ ఉన్నప్పుడు అది ఎలా జరగాలో ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రసంగం సహాయపడే లక్ష్యమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. నిశ్చితార్థం అంటే దాని యొక్క అర్థం ఏంటంటే నిశ్చయించుకోవటం అన్నమాట. నిశ్చయించుకోవటం అంటే ఏంటంటే యుక్త వయస్సుకు వచ్చిన కుమార్తె కానీ కుమారుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఫస్ట్ పేరెంట్స్ పెళ్లి చేయాలని చెప్పి అనుకున్నటువంటి వారి తండ్రులు వాళ్ళు ఫస్ట్ డిసైడ్ అవుతారు. ఏమని, నా కుమారునికి పెళ్లి చేయాలని చెప్పి అనుకుంటున్నాం, నా కుమార్తెకి పెళ్లి చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఈ ఆలోచన ఎప్పుడు వస్తుంది అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ చదువు పూర్తయిపోయిన తర్వాత కానీ, లేదంటే యుక్త వయసు వచ్చిన తర్వాత 21 సంవత్సరాలు, స్త్రీకి 18 సంవత్సరాలు, పురుషునికి 21 సంవత్సరాలు దాటితే వారికి వివాహం చేయాలని చెప్పి ప్రతి తల్లి తండ్రి కూడా ముందుగా నిశ్చయించుకుంటారు. అంతవరకు వాళ్ళకి ఆలోచన ఉండదండి. ఆ చదువుకొనిస్తారు, ఉద్యోగం చేస్తే ఉద్యోగం చేయనిస్తూ ఉంటారు, అంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఇంతకు 18 సంవత్సరాల లోపు ఉన్నప్పుడు వారికి పెళ్లి చెయ్యాలి అనే ఆలోచన వాళ్ళకి రాదండి. కనుక యుక్త వయస్సుకు వచ్చిన తర్వాత వాళ్ళు నిశ్చయించుకునేది ఏంటంటే ముందుగా వివాహం చేయాలని అనుకున్న తర్వాత మొదలు పెడతారు. తన కుటుంబీకులకు చెప్పడం కానీ, రక్త సంబంధీకులకు చెప్పడం కానీ, బంధువులకు చెప్పడం కానీ, తన ఇరుగు పొరుగు వారితో చెప్పడం కానీ, మా ఇంట్లో ఎదిగిన అబ్బాయి ఉన్నాడు, మీ బంధువుల్లో కానీ మీకు తెలిసిన వారిలో కానీ ఏదైనా ఒక మంచి సంబంధం ఉంటే చూడండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగా ఎవరో ఒకరు, లేదంటే ఈ మధ్యకాలంలో బ్యూరోస్ ఎక్కువగా వస్తున్నాయి. బ్యూరో ద్వారాను, సంఘస్థుల ద్వారాను, బంధువుల ద్వారాను, రక్త సంబంధీకుల ద్వారాను ఎవరో ఒకరి ద్వారా అబ్బాయికి పలానా చోట అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి అయితే బాగుంటుంది, ఆ కుటుంబం కూడా మంచిది, అమ్మాయి కూడా చాలా నమ్మదస్తురాలు అని చెప్తూ ఉంటారు. అలాగే అబ్బాయి విషయానికి వచ్చినప్పుడు అమ్మాయితో చెప్తారండి, అబ్బాయి పలానా చోట అబ్బాయి ఉన్నాడు, జాబ్ చేస్తున్నాడు, కుటుంబం కూడా మంచిది, దైవికంగా వాళ్ళు బాగా ఉన్నటువంటి వాళ్ళు, కనుక మన అమ్మాయిని ఆ అబ్బాయికి చేస్తే మంచిదని చెప్పేసి ఎవరో ఒకరు చెప్పారని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్తారండి. వాళ్ళు వెళ్ళి చూస్తారండి. వాళ్ళు హైట్ చూస్తారు, వెయిట్ చూస్తారు, బ్యాక్గ్రౌండ్ చూస్తారు, ఇంకా చదువు చూస్తారు, ఇంకా చాలా రకాలుగా చూసుకున్న తర్వాత ఓకే, మేము ఏ అబ్బాయిని అయితే మేము కోరుకుంటున్నామో ఆ అబ్బాయి లక్షణాలు మీ అబ్బాయిలో ఉన్నాయి, లేదంటే మేము ఏ అమ్మాయి గురించి అయితే కావాలని చెప్పి అనుకుంటున్నామో ఆ అమ్మాయి యొక్క లక్షణాలన్నీ కూడా మీ అమ్మాయిలో ఉన్నాయని చెప్పి ఇరు పక్షాల పెద్దలు అనుకుంటుంటారు. అంతేకాకుండా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఒక 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 రోజున చూపులు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా చూసుకుంటారండి. వీళ్ళు పెండ్లి కుమార్తె ఇంటికి వెళ్ళి చూస్తారు, ఆ పెళ్లి కుమారి ఇల్లుని చూస్తారు, అమ్మాయి నచ్చింది చూస్తారు. ఒకవేళ అమ్మాయి కనుక బాగుంది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఒకే సంబంధం చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అలాగే వాళ్ళు కూడా వచ్చిన అబ్బాయి మంచివాడైతే మాకు ఇష్టమేనండి సంబంధం, ఎందుకంటే మీ గురించి మాకు చెప్పారు కనుక మేము అని చెప్పి అన్నప్పుడు సరే, ఆ పెళ్ళి కొడుకు పెళ్లి కూతురు
ఒకరినొకరు చుచ్చుకున్నప్పుడు ఇష్టపడి మాకు ఇష్టం అని చెప్పినప్పుడు అప్పుడు ఏం చేస్తుంటారంటే వాళ్ళిద్దరికీ వివాహం చేయాలని నిశ్చయించుకుంటారు. ఇది నిశ్చయించుకోవడం అనమాట. ఓకే, సరే మీరు మా ఇంటికి వచ్చారు కనుక మేము కూడా మీ ఇంటికి వస్తాం అని చెప్పి ఒకరినొకరు అనుకుంటూ ఉంటారు. ఒకరినొకరు అనుకున్న తర్వాత పెండ్లి కుమార్తెను చూడటానికి వచ్చాడు కనుక వాళ్ళు నచ్చిన తర్వాత ఇంకా పెళ్లికి సంబంధించిన కొన్ని విషయాలు ఉంటుంటాయి. సాధారణంగా మనకు తెలిసిన విషయాలు అవన్నీ కూడా, అది కట్నం కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా కావచ్చు అండి. అయితే వాళ్ళు ఏం చేస్తుంటారంటే సరే మాకంతా కూడా అంగీకారం అని చెప్పేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ఇంటికి వస్తారు, భోజనం చేస్తారు. వీళ్ళింటికి వచ్చి అబ్బాయి ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేస్తూ ఉంటారు. భోజనం ఈ విధంగా కార్యక్రమం ఏమవుతుందంటే వాళ్ళు ఒకరినొకరు ఒడంబడికి చేసుకుంటూ ఉంటారు. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తుంటారంటే సరే ఈ అమ్మాయి మాకు ఓకే అయిపోయింది కనుక మేము నీ పలానా రోజున మీ ఇంటికి వస్తుంటాం అంటే మనం భారతదేశంలో ఉన్నాం కనుక భారతదేశంలో ఉన్న చట్ట ప్రకారంగా నిశ్చితార్థ కార్యక్రమాన్ని వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా ఈ కార్యక్రమం ఉంటూ ఉంటుంది. మనం ఇక్కడ చూసినట్లయితే భారతదేశంలో తాళి కడుతూ ఉంటారు, ఇతర దేశాల్లో రింగులు మార్చుకుంటూ ఉంటారు. ఇలాగ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆచారం ఉంటూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే వారిద్దరికీ వివాహం చేయటం. వివాహం చెయ్యాలి అని చెప్పి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మొట్టమొదటిగా పెండ్లి కుమార్తెగా ఏం చేస్తుంటాడంటే ఒక చీర, అలానే ఒక జాకెట్, అలానే ఆర్నమెంట్స్ ఉంటాయి కొన్ని. ఆ ఆర్నమెంట్స్ అన్నీ కూడా పట్టుకొని పెండ్లి కుమార్తె ఇంటికి వస్తారు. ఒకప్పుడు అయితే పెండ్లి కుమారుడు వచ్చేవాడు కాదు, కానీ ఇప్పుడైతే ఏం చేస్తారంటే లేటెస్ట్గా ఏంటంటే నిశ్చితార్థం రోజున పెండ్లి కుమారుడు కూడా పెండ్లి కుమార్తెకి ఇంటికి వస్తున్నారు. ఇద్దరిని ఒక చోట కూర్చోబెట్టి అప్పుడు అమ్మాయికి నిశ్చితార్థం చేస్తుంది. పెండ్లి కుమార్తె తీసుకొచ్చిన చీర కట్టుకుంటుంది, పెండ్లి కుమార్తె తీసుకొచ్చినటువంటి టాయిలెట్ సామాన్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి, అవన్నీ కూడా ధరించుకుంటుంది. ఆ జోడు ధరించుకుంటుంది, ఆర్నమెంట్స్ ధరించుకుంటుందండి. ధరించుకున్న తర్వాత పెండ్లి కుమార్తె పక్కన కూర్చుని ఉంటారండి. అప్పుడు వాళ్ళకి నిశ్చితార్థ కార్యక్రమం జరుగుతూ ఉంటుందండి. అంటే ముందు ఒక ప్రార్థన చేస్తారు, తర్వాత వాక్యం చదువుతూ ఉంటారు. ఆ వాక్యం ఏంటంటే మనకి నిశ్చితార్థానికి ప్రధానానికి సాధారణంగా ఒక వాక్యం చదువుతూ ఉంటారు. కానీ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ లోకాసు వార్త 15వ అధ్యాయం చూసినట్లయితే 8 నుంచి కనుక మనం 10 వచనాలు కనుక మనం చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉందండి. ఆ మాట నేను మీకు వివరిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా అని మాట్లాడుతూ ఉన్నాడండి. అంటే ఇక్కడ చూడండి, వెతుకుట అన్నది మనకు కనబడుతూ ఉందండి. ఏం వెతుకుతుంది? తనకి 10 నాణాలు ఉన్నాయంట, బంగారు నాణాలు 10 నాణాలు ఉన్నాయి. ఈ బంగారు 10 నాణాలలో ఆమె ఏ విధంగానో మరి లెక్క పెట్టుకున్నప్పుడు, లేకపోతే మరి దాంట్లో ఇంకా ఇందు నిమిత్తమైన ఖర్చు నిమిత్తం వేరే నాణాలు తీసినప్పుడు మొత్తం 10 నాణాలు ఉంటే ఒక నాణ్యం పడిపోయింది. ఒక నాణ్యం పడిపోతే ఆవిడ ఏం చేస్తుంది? ఆ బంగారు నాణ్యాన్ని వెతుకుతుందండి. ఎక్కడ పడేసుకుందో తను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. నేను ఎక్కడ తిరిగాను, ఎక్కడ ఎవరికి ఎంత ఇచ్చాను, ఇంకా మిగిలిన సంచిలో ఎంత ఉన్నాయి, కానీ ఎంత ఉండాలి, కానీ ఎంత ఉన్నాయి అంటే ఒక నాణ్యాన్ని నేను పోగొట్టుకున్నాను అని చెప్పేసి ఏం చేస్తుందంటే ఇక్కడ దైవ గ్రంథం తెలియజేస్తాను. ఏమని? వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. ఒకవేళ దారిలో కనపడిపోతే అలాగా వెళ్తూ అడుగుతుంది, మీకు ఎవరికైనా నా నాణ్యం దొరికిందా, నేను పోగొట్టుకున్నాను అని చెప్పి. అది ఇంట్లో కనుక పడిపోయింది దానికి ఏం చేస్తుందండి, ఇల్లు శుభ్రంగా ఊడుస్తూ ఉంటుంది. అది ఒకవేళ రాత్రి వేళ అయితే ఏం చేస్తుందంటే దీపం వెలిగించి వెతుకుతుందండి. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే స్త్రీ పురుషుల్లోంచి వచ్చిందండి. పురుషుని యొక్క ఎముకను దేవుడు స్త్రీగా చేశాడు. ఇక్కడ మనం అప్పుడైతే ఆదాములోంచి అవ్వను చేశాడు,
వాళ్ళు పక్క పక్కనే ఉన్నారు కనుక పెద్ద సమస్య కాదండి. ఇప్పుడైతే అలాగనే ప్రతి ఒక్క పురుషునికి కూడా స్త్రీ ఎవరంటే తన ఎముక. ఆదాము యొక్క ఎముకను తీసి అవ్వను ఎలాగైతే చేశాడో, ప్రతి పురుషుడికి కూడా స్త్రీ తన ఎముక నుంచే తీయబడుతూ ఉంటుంది. స్త్రీ అది వేరొక చోట ఉంటుందండి ఆ ఎముక. అందుకే ఏం చేస్తుంటారంటే యుక్త వయసు వచ్చినప్పుడు స్త్రీ ఏం చేస్తుందంటే తను ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళాలని చెప్పి తహతహలాడుతూ ఉంటుంది. అదే పురుషుడైతే యుక్త వయసు వచ్చినప్పుడు తన పోగొట్టుకున్న ఎముక ఎక్కడుందో ఎవరిలో ఉందని అతను కూడా వెతకటం మొదలు పెడతాడు. ఎందుకంటే దేవుడు అలాగ పరస్పర తన ఎముకే గనక అది ఎక్కడైతే పోగొట్టుకుందో అది రావాలని చెప్పి తను చూస్తూ ఉంటుంది. తన పోగొట్టుకుందో మరలా తను వెతుక్కోవాలని చెప్పి ఇతను చూస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, తన ఒక స్త్రీ నాణాన్ని పోగొట్టుకుంది. అది దొరకడానికి ఏం చేస్తుంది? దీపం పెట్టి చూస్తుంది. శుభ్రంగా ఇల్లంతా కూడా ఊడ్చేస్తుందండి. అలాగనే పెండ్లి కుమారుడు ఎత్తు వయసుకు వచ్చినప్పుడు తను వెతుకుతూ ఉంటాడు. లేదంటే కొంతమంది ప్రేమ వివాహాలు చేసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది అయితే పెద్దలు అంటే వాళ్ళు ఎక్కడైతే కుదుర్చారో వివాహం అక్కడికి వెళ్ళి చేసుకుంటూ ఉంటారు అనమాట. అంటే దాని అర్థం ఏంటి? తన పోగొట్టుకున్న ఎముక ఫలానా ఊరిలో ఫలానా చోట ఉంది అని చెప్పింది. అది డిసైడ్ అయిపోతారు వాడు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుందంటే, ఏ స్త్రీకైనా 10 వెండి నాణములు ఉండగా వాటిలో ఒక నాణం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అలాగనే యుక్త వయసు వచ్చినప్పుడు ఆ పెండ్లి కుమార్తె అయితే పెండ్లి కుమారుడు, పెండ్లి కుమారుడు అయితే పెండ్లి కుమార్తె దొరికే వరకు కూడా అన్ని చోట్లకి వెళ్తుంటారు. అందరికీ కూడా చెప్తూ ఉంటారు వివాహం చేయటానికి. ఒక్కొక్కసారి మన పక్కనే ఉంటారు, తెలియదండి వాళ్ళకి విషయం. తర్వాత ఎవరో చెప్తే అయ్యో ఊరంతా తిరిగా నేను నా పక్కనే ఉందని చెప్పి అనుకుంటూ ఉంటారు అనమాట. కొన్ని యాదృచ్ఛితంగా జరుగుతూ ఉంటాయండి దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి. అప్పుడు ఏం చేస్తుందండి? ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్నాను దొరికిందని వారితో చెప్పును కదా అని మాట్లాడుతుందండి ఇక్కడ. అంటే ఏంటన్నమాట? ఇప్పుడు పెండ్లి కుమారుడు తన పోగొట్టుకున్న ఎముక ఏదో ఒక ఊర్లో ఉంటుంది, ఎక్కడో చోట ఉంటుంది. దేవుడు ఏం చేస్తాడంటే దేవునికి మనం దాన్ని అప్పగించినప్పుడు, ఆ కార్యక్రమాన్ని దేవునికి అప్పగించినప్పుడు అది దైవికంగా కనుక జరిగినట్లయితే ఆ ఎముక ఎక్కడైతే ఉందో, స్త్రీగా ఉందో, దేవుడు ఆ పురుషుని అక్కడికి తీసుకుని వెళ్ళి ఆ పురుషునితో దేవుడే అక్కడ వివాహ వ్యవస్థని ఏర్పాటు చేస్తుంటాడండి. అంటే వివాహానికి కావలసినవన్నీ కూడా దేవుడు అక్కడ ఏర్పాటు చేస్తుంటాడు దేవుడు. అలాగని ఎప్పుడైతే నిశ్చితార్థము అంటే నేను చేసుకోవడానికి ఇష్టపడ్డానని చెప్పి నిశ్చితార్థ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉంటారో అప్పుడు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకి వస్త్రాలు తీసుకుని వెళ్తాడు, ఆభరణాలు తీసుకుని వెళ్తాడు. అవన్నీ కూడా ధరించుకుంటుంది. అటు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె పక్క పక్కన కూర్చుని ఉంటారండి వాడు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే తను పోగొట్టుకున్న ఎముక అక్కడ దొరికింది అని తను ఒక్కడే వెళ్ళండి. నిశ్చితార్థానికి వెళ్ళాడు, ఒక్కడే వెళ్ళండి. తన కుటుంబ సభ్యులు వెళ్తారు, తల్లిదండ్రులు వెళ్తారు, ఇంకా బంధువులందరూ, స్నేహితులు కూడా అందరూ వెళ్తారండి. ఎందుకని? నేను పోగొట్టుకున్నది ఇక్కడ నాకు దొరికినది అని చెప్పేసి ఏం చేస్తానంటే నిశ్చితార్థం యొక్క అర్థం అదనమాట. నేను ఎక్కడైతే పోగొట్టుకున్నానో ఆ ఎముక నాకు అక్కడ దొరికింది, ఆమెతో నాకు వివాహం అంటే నిశ్చయం అయిపోయిందని చెప్పడానికి, అంటే కన్ఫర్మేషన్ అనమాట. అంటే ఇంక మళ్ళీ ఎవరు ఒకరినొకరు వేరు వేరు సంబంధాలు చూసుకోకుండా ఉండటానికి నిశ్చయించుకుంటారు అనమాట. దాన్ని వెళ్తారు. అప్పుడు ఏం చేస్తుంటారంటే దైవ సేవకులు ఉంటారు, కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళు కూడా తన ఇరుగు పొరుగు వారిని బంధువుల్ని కూడా పిలుచుకుంటూ ఉంటారు. చూస్తారు, ఎందుకంటే ఇక్కడ చెప్తుందండి, ఇక్కడ ఏమని చెప్తుంది? ఇక్కడ అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యం దొరికిందని వారితో చెప్పును కదా. అంటే ఎందుకు ఈ నిశ్చితార్థ కార్యక్రమం అంతా ఎందుకు? తన పోగొట్టుకున్న దొరికిన సందర్భంగా తన ఇరుగు పొరుగు వారందరినీ కూడా స్నేహితుల్ని బంధువుల్ని పిలుస్తూ ఉంటారు. అప్పుడు దైవజనుడు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు వారిద్దరి నిమిత్తము. అంతేకాదు కీర్తన పాడతారు, అక్కడ దేవుని గణపరుస్తారు. ఎందుకంటే ఒక గొప్ప కార్యం జరగబోతుందండి. అక్కడ ఒక కుటుంబం ఏర్పడబోతుందండి. అది దేవుని యొక్క దయలో ఏర్పాటు జరుగుతుందండి. అది
దేవుడు నిశ్చయించిన ప్రకారంగా జరగాలంటే అక్కడ దేవుని నామం స్మరించబడాలి, దేవుని నామం కీర్తించబడాలి, దేవుని యొక్క నామము కొనియాడబడాలండి అక్కడ. అందుకే క్రైస్తవులు మాట చేత కానీ క్రియ చేత కానీ ఏం చేస్తున్నా కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని గణపరచాలి. ఇది ప్రతి ఒక్కరికి చెందుతుందండి. అపోస్తలుడైన పౌలు కూడా కొలస్సీ తెస్సలోనిక పత్రికలో ఇదే తెలియజేస్తున్నాడు. కనుక అక్కడ తన పోగొట్టుకున్న దొరికింది కనుక, తను ఎక్కడి నుంచి అయితే వచ్చిందో తిరిగి మళ్ళీ అక్కడికి చేరుకుంటుంది కనుక, ఈ స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఈ నిశ్చితార్థ కార్యక్రమం ద్వారా ఏంటి ఇక్కడ ముందు దేవుని స్తుతిస్తూ ఉంటారండి, వాడు ముందు గణపరుస్తూ ఉంటారండి. అక్కడ వాక్యం చెప్తూ ఉంటారు, దేవుడు ఏ విధంగా వివాహ వ్యవస్థను ఏర్పాటు చేస్తాడు, దేవుడు ఎందు నిమిత్త వివాహాన్ని ఏర్పాటు చేస్తాడు, ఆ నిశ్చితార్థ కార్యక్రమంలో వివరిస్తూ ఉంటారండి. అక్కడ వివరించిన తర్వాత అప్పుడు ఏం చేస్తుంటారంటే ఒక రింగ్స్ మార్చుకుంటూ ఉంటారండి వాళ్ళు. అక్కడ రింగ్స్ మార్చుకున్న తర్వాత దండలు కూడా వేసుకుంటూ ఉంటారు. అంటే ఇంచుమించు సగం వివాహం అయిపోయినట్లుంది అక్కడితో. అంటే ఈ రోజు నుంచి కూడా పెండ్లి కుమారుడు ఎవరైతే పక్కపక్కన కూర్చున్నారో, ఏ పెండ్లి కుమార్తె తీసుకొచ్చిన వస్త్రాలు పెండ్లి కుమార్తె ధరించిందో, ఇప్పుడు పెండ్లి కుమార్తె పెండ్లి కుమారునికి సొత్తు అయిపోతుంది సగం వరకు. అంటే పూర్తిగా కాదండి, వాళ్ళు నిశ్చయం చేసి వెళ్ళిపోతారు పెండ్లి వరకు. తర్వాత మళ్ళీ ప్రధానం ఉంటుంది, ప్రధానం తర్వాత పెండ్లి ఉంటుందండి. కనుక ఇప్పుడు ఏం చేస్తుంటారంటే పెండ్లి కుమారుడు అక్కడ దండలు మార్చుకుంటారు. దండలు మార్చుకున్న తర్వాత అదే అక్కడ దైవజనుడు తెలియజేస్తారండి, ఇరు కుటుంబాలు కూడా అంగీకరించారు కనుక, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కూడా వివాహం చేసుకోవడానికి అంగీకరించారు కనుక, ఇప్పుడు మీ అందరి సమక్షంలోనూ ఈ నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది కనుక త్వరలోనే ప్రధాన వివాహం జరగబోతుందని చెప్పేసి వాళ్ళు అక్కడ తెలియచేసి దేవునికి స్తుతులు తెలియజేస్తాడు దైవజనుడు. తండ్రి, నువ్వు ఏర్పాటు చేసిన మరి వీరు ఒక కుటుంబం కాకపోతుండగా తండ్రి వారిని ఫలింపజేయ తండ్రి. అలాగనే జరగనున్న ప్రధాన కార్యక్రమంలోను అలాగనే వివాహ కార్యక్రమంలోను మీరే ఆధిపత్యం వచ్చి నడిపించమని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. అప్పుడు అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు. తదనంతరం ఏంటంటే గొప్ప విందు జరుగుతుందండి అక్కడ. అంటే వాళ్ళు పెండ్లి కుమార్తె వాళ్ళు విందు ఏర్పాటు చేస్తారు. వాళ్ళు అక్కడ గమనించండి, ఇక్కడ ఆ విందు ఏర్పాటు చేసిన తర్వాత సంతోషిస్తూ ఉంటారు. ఇది నిశ్చితార్థ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అనమాట. అదేవిధంగా ఇప్పుడు ఆత్మ సంబంధంగా కనుక మనం చూసినట్లయితే, మనం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నాం. మనం పాపములు అపరాధములు మనకి ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అంటే, దేవుడు ఆదామును అవ్వను చేసినప్పుడు వారిని ఫలించండి, వృద్ధి చెందండి, మీ సంతానంతో భూమిని నింపమని చెప్పి అన్నప్పుడు అవ్వ ఏం చేస్తుందంటే, ఆదాము లేనప్పుడు ఇచ్చాడు సర్పం ఏమని మాట్లాడుతుందంటే, దేవుడు మిమ్మల్ని ఏదైనా తినవద్దన్నాడా అని అడిగాడు. అప్పుడు అవ్వ చెప్పింది, అవును, ఈ తోటలో ఉన్న వృక్షఫలాలు అన్నిటినీ మేము తినవచ్చు, అయితే ఈ తోట మధ్యన ఉన్నటువంటి మంచి చెడులను తెలియచేసే ఆ మంచి చెడుల ఫలాన్ని మాత్రం మమ్మల్ని ముట్టుకోవద్దని చెప్పాడు అని చెప్పి అవ్వ మాట్లాడింది. అప్పుడు సర్పం మాట్లాడుతుందండి, ఏమని మాట్లాడుతుందంటే, ఎందుకు తినొద్దని అంటే, అది తిన్న రోజున చచ్చిపోతావని చెప్పాడు దేవుడు అని చెప్పింది అవ్వ. అయితే అప్పుడు సర్పం మాట్లాడుతుంది, మీరు చావరని మాట్లాడుతుందంట. మీరు చావరని మాట్లాడుతుంది. సరే, దేవుడేమో చస్తారు అని చెప్పాడు, అది నువ్వు తిను దినమున చచ్చదు అని చెప్పాడండి. కానీ సర్పం ఏం చెప్తుంది, మీరు చావరని మాట్లాడుతున్నాడు. అది చూడటానికి ఇంపుగాను రమ్యంగాను కనపడిందండి. అంతవరకు చాలాసార్లు ఆ చెట్టును చూచారు కానీ దాని వైపు ఎప్పుడూ కూడా ఆదాము అవ్వలు ఆకర్షింపబడలేదు. కానీ ఎప్పుడైతే ఈ సర్పం వచ్చి సర్పము కుయుక్తి చేత, గమనించండి ఇక్కడ, సర్పము కుయుక్తి చేత దేవుడు కుటుంబాలను కడతాడండి, సాతాను వాటిని పడగొడతాడండి. గమనించండి ఇక్కడ. అందుకే అపవాదికి చోటు ఇవ్వకూడదు. మనం ప్రతి కుటుంబం కూడా అపవాదికి చోటు ఇవ్వకూడదండి. అపవాది యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే దేవుని పని పాటు చేయటం, దేవుని పిల్లల్ని వాళ్ళు ఏంటంటే దేవునికి దూరం చేయటం అపవాది యొక్క లక్షణం అండి. కనుక ఆ సర్పం యొక్క మాట నమ్మిస్తుందండి, మీరు చావరు, మీరు దేవుళ్ళలాగా అయిపోతారు, మీకు మీ కన్నులు తెరవబడతాయని చెప్పినప్పుడు గమ్మని వెంటనే కోసుకు తినేస్తుందండి అవ్వ. తిన్న తర్వాత ఆదాము వచ్చాడు, ఆదాము కూడా పెట్టేసిందండి. ఎందుకు తిన్నావు, ఇది తప్పు,
దేవుడు తినవద్దన్నాడు కదని అనలేదండి అక్కడ ఆదాము. తన కొరకు ఎవరైతే ఏ సాటి అయిన సహాయాన్ని దేవుడు చేశాడో ఒంటరిగా ఉండకూడదని చెప్పి ఆ స్త్రీ యొక్క మాటలు వినేసి తను తినేసి ఇద్దరు కూడా పాపంలో పడిపోయారండి. గమనించండి, ఇంతవరకు కూడా వాళ్ళు దిగంబరుగానే ఉన్నారు, కానీ వాళ్ళకి సిగ్గు అనిపించలేదండి, వాళ్ళకి తప్పు అనిపించలేదండి. వాళ్ళు వస్త్రహీనులుగా ఉన్నా కూడా. కానీ ఎప్పుడైతే పాపం చేశారు, పాపం అంటే ఆజ్ఞాతిక్రమం పాపం, దేవుడు వద్దన్న చేస్తారండి. వాళ్ళు దేవుడు చేస్తామని చెప్తే చావని చెప్పారు. గమనించండి, ఇక్కడ సాతాను ఏం చేస్తారంటే దేవుడు చేసే ప్రతి కార్యాన్ని పాడు చేయటం కూడా పని అండి. కానీ తినటం వల్ల ఏం చేస్తారంటే దేవుడు శపించాడండి వాళ్ళు. ఆ పాపం వల్ల మరణం వచ్చేస్తుంది, మరణం సంప్రాప్తం అయిపోయిందండి, పాపం వాళ్ళ ప్రవేశించేస్తుందండి. కనుక దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని ఆ తోటలోంచి బయటికి గెంటి వేస్తాడండి. ఇప్పుడు వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. ఎందుకంటే పాపం చేసిన ప్రతి ఒక్కడు కూడా దేవునికి దూరం అయిపోతూ ఉంటాడండి. ఆ విధంగా ఈ లోకంలోకి మరణం వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు అనుకున్నాడండి. ఏం చేశాడంటే తండ్రి అయిన దేవుడు ఆ పాపం నుండి విడిపించడానికి తన ప్రియకుమారుని పంపించాలని చెప్పి అనుకున్నాడు. ఆ విధంగానే దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఇంకా అనేక మంది ప్రవక్తలు పంపించాడు. అయినా సరే వారిలో ఎటువంటి మార్పు కూడా లేకుండా ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉంటే చివరిగా తన ప్రియకుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ లోకంలోకి పంపించాడండి. ఎందుకంటే మానవులకి దేవునికి అడ్డుగా ఏ పాపం అయితే ఉందో ఆ పాపాన్ని తీసివేయటానికి తన ప్రియకుమారుని పంపించారని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ రోజునే నిశ్చయించుకున్నాడండి. ఆదామవ్వలు పాపం చేసినప్పుడే తన ప్రియకుమారుని ఈ లోకంలోకి పంపించి నిశ్చయించుకున్నాడండి. ఆయన నిశ్చయించుకున్నాడు గనక ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీరధారికి ఈ లోకంలోకి పంపించి ఆదామవ్వల వల్ల వాళ్ళు చేసిన తప్పు వల్ల మరణం సంప్రాప్తమైతే వాళ్ళ దేవునికి దూరంగా ఉంటే యేసు ప్రభు వచ్చి ఆ మరణపు మూలు విరిచేసి మన పాపం నుండి మనల్ని విడుదల చేసి మళ్ళా దేవునికి మన దగ్గరగా చేస్తాడండి మన ప్రభు అయిన యేసుక్రీస్తులో మరణం ద్వారా. కనుక దేవుడు నిశ్చయించుకున్నాడు ఏమని, తన ప్రియకుమారుని పంపించాలని, మళ్ళా మనము దేవుడు అందరూ కలిసి ఒకటిగా ఉండాలని చెప్పి దేవుడు నిశ్చయించుకున్నాడు. మన దేవునితో ఉంటేనే సంతోషం, అలాగనే స్త్రీ పురుషులు ఒక కుటుంబంగా ఉంటేనే సంతోషం. ఆ కుటుంబం దేవుని మహింపరిస్తేనే దేవునికి సంతోషం. కానీ ఆ కుటుంబం దేవుని మహింపరచకపోతే ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఈవేళ భూమి మీద అనేక మంది వివాహాలు జరుగుతున్నాయి, కానీ దేవుని ఎరగని వారు ఇంకా అనేక మంది ఉన్నారు. కనుక మనమైతే అలా ఉండకుండా భూమి అందరూ సంపూర్ణత అయిందే, ఈ లోకము దాని నివాసులందరూ కూడా దేవుని వారి కనుక ఈ వివాహ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. కనుక దేవుడు నిశ్చయించిన వారితో వివాహం జరిపించాలంటే అది మహిమకరంగా ఉంటుంది. కనుక అలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తన కుమారుడు మన కొరకు పంపించాలని నిశ్చయించుకుని ఆయన పంపించి ఆయన ద్వారా మనకు రక్షణ కలిగజేస్తాడు. ఇప్పుడు దేవుని కుటుంబంలో ఒకరిగా చేస్తాడు. అలాగే వివాహమైన వారు కూడా ఒక కుటుంబంగా ఉంటారు. ఆ కుటుంబం దేవుని మహింపరచాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఇదే నిశ్చార్థం గురించి రేపు ప్రధానం గురించి తెలియజేస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమంతున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ఒక బాల్యం నుండి తండ్రి వ్యవస్థలు ఎలాగైతే ఉంటాయి తండ్రి, ఏది ఎలా చేయాలో ప్రభు ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తుంది కదా తండ్రి. నీవే ప్రభు నాతో ఉండి అనేక మందికి ఈ సత్యం ప్రకటించడానికి, ఈ సత్యం యొక్క ఉద్దేశాన్ని వివరించడానికి నాకు ఇచ్చిన కృపచిత్తులు తెలియజేస్తాను. ఇంకా ఈ సత్యము ప్రపంచం అంతా చేయమని, ఈ దోస్తను అనేక సార్లు సాక్షిగా చేసి ఆర్థికంగా మమ్మల్ని బలపరచమని, మా సోదరి ప్రాసన తెచ్చేసి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున బలపరిచి, ఏదైనా తోటలో అవ్వ ఎలాగైతే మోసపోయిందో ప్రభు, అలాగని ఈ లోకంలో సాతాను అనేక కుటుంబాలను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కనుక ఆ సాతాను యొక్క తంత్రాలకు గురి కాకుండా ఉండి నీతో కలిసి జీవించి సంతోషంగా ఉండే కుటుంబాలుగా చేయమని నన్ను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.